హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ బొబ్బట్లు అనేవి మైదా పిండితో చేస్తారు కదా, అయితే నేను ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ ఇక్కడ పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఒక 2 hours పాటు మనము నానబెట్టుకోవాలండి పచ్చిశనగపప్పును అనేది. ఇలా నానబెట్టిన పప్పుని మనం కుక్కర్లో వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది మనకి. అలానే ఆ ఉడికేటప్పుడు వాటర్లో కొంచెం ఒక స్పూన్ కనుక నెయ్యి వేస్తే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. పచ్చెనగపప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పెట్టేసేసి 3 విజిల్స్, అదే పప్పు ఉడికేదాకా ఎంత టైం పడుతుందో చూసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఈ లోపు మనము దీనికి గోధుమ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ గోధుమ పిండి వచ్చేసరికి ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇప్పుడు దీంట్లో కూడా మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. పైన ఆ చపాతీ చేసినప్పుడు ఆ లేయర్ కూడా టేస్టీగా ఉండటానికి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలానే సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ అనేది కొంచెం లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు స్వీట్ కాబట్టి. ఒక పించ్ సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఈ నెయ్యి అంతా ఆ గోధుమ పిండిలో కలిపేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మనము కొంచెం గట్టిగా ఉండాలి, అలానే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే మనము పూర్ణం పెట్టి ఒత్తేటప్పుడు మనకి చక్క నీట్గా సాఫ్ట్గా జరిగిపోయేటట్టు ఆ విధంగా మెత్తగా ఉండాలి. అలా అని చేతికి అంటుకోకూడదు, ఆ విధంగా కలుపుకోవాలి. చూసారా, చెయ్యి ఇలా పెడుతుంటే మన చేతికి అంటుకోలేదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. ఆ విధంగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పచ్చెనగపప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు అది మూత తీసేసి ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలి. మనము వడగట్టేసేసుకొని ఇప్పుడు దాన్ని ఆ వడగట్టిన ఆ పచ్చెనగపప్పుని మనం మిక్సీలో వేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పప్పు లేకుండా మనము మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసేటప్పుడే ఈ పచ్చిశనగపప్పులో ఒక 2 ఇలాచీ కూడా వేసేస్తే మనకి బాగుంటుంది. సో 2 ఇలాచీ వేసేసి నేను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని లూజ్గా మటుకి చేయకూడదు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము అంటే మనం బొబ్బట్లోకి మధ్యలో స్టఫ్ ఉండాలి కదా, ఆ పూనం రెడీ చేద్దామండి. పచ్చిశనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి ఇప్పుడు ఆ బెల్లం కరిగే వరకు మనము వెయిట్ చేయాలి. మరి మొత్తం కరిగిపోకలేదు, కొంచెం ఒక హాఫ్ అనేది బెల్లం కరుగుతున్న స్టేజ్ ఉంది కదా, అప్పుడు వరకు కొంచెం మనం కరిగించుకుంటా. చూసారా, ఇప్పుడు బబుల్స్ వచ్చినాయి. బెల్లం కూడా దాదాపు 80% కరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆ పచ్చిశనగపప్పు పేస్ట్ని వేసేసి ఇప్పుడు 2 మిశ్రమం బాగా కలుపుకుంటూ మనకి గిన్నెకి అంటుకోకుండా గట్టిపై వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ కలిపేటప్పుడు స్టఫింగ్లో మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే మనకి ఈ విధంగా గిన్నెకి పట్టుకోదు, వదిలేసిద్ది, అలానే గట్టిగా రెడీ అవుతుంది. చూసారా, ఈ విధంగా బాగా కనుక 2 మిక్స్ అయిపోయి బాగా కలిసిపోతే గిన్నెకి అంటుకోదండి, ఫ్రీగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా వేయించేసి దీన్ని చల్లార్చి పెట్టేయాలి. సరే, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. నేనైతే ఈ సైజులో తీసుకుంటున్నాను. ఈ విధంగా పిండిని అన్నింటిని కూడా సమానమైన ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మనము. అలానే గోధుమ పిండి ఉంది కదండి, ఇప్పుడు ఇవి అయిపోగానే మనం గోధుమ పిండి కూడా తీసుకొని సేమ్ ఇవి అయితే ఈ ఉండలు ఎంత సైజు అయితే చేసామో గోధుమ పిండి కూడా సేమ్ అంతే సైజులో చేసుకోవాలి మనం. ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో, బొబ్బట్టు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక ఉండ తీసుకోండి, దాంట్లోకి ఈ విధంగా చేతితో ఇట్లా రౌండ్గా చేసుకుంటూ, కొంచెం గుంటలాగా ఉండాలి, రౌండ్గా చేసుకుంటూ మనం ఇందాక రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఆ చపాతీ
అంటే ఇట్లా రౌండ్గా చేసినాం కదండి, దాంట్లో వేసేసి ఆ చపాతీ ముద్దతో ఆ పూర్ణం అంతా మూసుకుపోయే విధంగా ఈ విధంగా మనం రౌండ్గా చేసేసి చేత్తో అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకుని దాని మీద ఒక పాలిథిన్ కవర్ వేసేసి దాని మీద కొంచెం నెయ్యి వేసి ఆ కవర్ మొత్తం కూడా ఆ నెయ్యి పట్టేటట్టు బాగా రాసేసుకోవాలి. ఈ విధంగా పూసేసుకోవాలి మొత్తము. పూసేసుకొని ఇప్పుడు దీని మీద ఇందాక మనం రెడీ చేసుకున్న పూర్ణము ఆ చపాతీ ముద్ద ఉంది కదండి, అది పెట్టేసేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక పాలిథిన్ కవర్ వేసేసి ఇప్పుడు మనం చేతితో పల్చగా రౌండ్గా వచ్చే వరకు మనము అద్దుకుంటూ దాన్ని నీట్గా చేసుకోవాలి. ఒక చోట మందంగా ఒక చోట పల్చగా అట్లా కాకుండా మొత్తం సమానంగా ఉండేటట్టు మనం చేత్తో ఒత్తుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ చేత్తో ఒత్తుకుంటూ చేసుకోవాలి. మనం చపాతీ కర్రతో కూడా ఒత్తచ్చు, కానీ ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదండి. ప్రెషర్ పెడితే ఏమైందంటే అంత మటుకు కట్ అయిపోయింది. అందుకని లైట్గా చేత్తోనే ఒత్తుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ చేస్తే మనకి ఈవెన్గా అంతా ఒకటే సమానంగా ఒకే దాంట్లో ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మంచి హీట్ మీద ఉన్నప్పుడు దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాదు నెయ్యి వేసుకొని ఇప్పుడు దీనిని మనము కవర్ నుంచి తీసేసి పెనం మీద వేసేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేను నేతి బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేస్తున్నాను. నేతితో చేస్తేనే బొబ్బట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అనేది కూడా మన ఇష్టం అండి, మనం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు, తగినంత వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో అటు ఇటు బొబ్బట్టుని అటు ఇటు తిప్పుతూ నెయ్యి రాసుకుంటూ సాఫ్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపుల కాలుకు మనం కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నెయ్యి కూడా మంచి ఫ్లేవర్. నేనైతే ఆవు నెయ్యి యూజ్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఏ నెయ్యి యూజ్ చేస్తే అది వేసుకోండి. అది వేసుకొని మెత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా మిగతాయి కూడా మనం రెడీ చేసుకున్న మిగతా బొబ్బట్లు కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకుంటామండి. కాల్చేసుకొని చక్కగా వేడిగా కనుక తింటే చాలా బాగుంటాయి. అన్నిట్లో ఈ ఉగాది రోజున ఈ బొబ్బట్లు చేసుకోవటం అనేది చాలా స్పెషల్. సో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మైదా పిండి బొబ్బట్లు కన్నా గోధుమ పిండి బొబ్బట్లు అనేవి చాలా హెల్దీ. దీంట్లో గోధుమ పిండి, పచ్చిశనగపప్పు, బెల్లమేనండి ఉంది, నెయ్యి, ఈ 4 కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి ఉంటాను. ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి.